మాత్రం చాలా చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ఆ గెటప్ గెటప్ సూపర్ అబ్బా. సినిమా మాత్రం ఆంధ్రప్రదేశ్ తెలుగు సినిమా బాగుంది. కానీ సినిమా హిట్ అవ్వాలంటే 200 కోట్లు హిట్ అవుద్ది. లేడీ గడ మాత్రం చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. సూపర్ చాలా బాగుంది. సూపర్ సినిమా మాత్రం ఏం లైన్ ఇస్పేషన్ మాత్రం సూపర్ బంపర్ అప్ అతను కూడా అనుకో చాలా చాలా బాగుంది. చాలా 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 అబ్బా సూపర్ చాలా బాగుంది. సూపర్ చాలా బాగుంది. బాగుంది చాలా బాగుంది. చాలా అంటే విశ్వక్సేన అంత అంటే అంత గెటప్ వేసి అవన్నీ చాలా బాగా చేశారు. అమ్మాయిని ఇష్టపడేలా ఉంది ఆ గెటప్ చూస్తున్నారు. మీరు మాత్రం నచ్చుతారు. బాగుంది అంటే డాన్స్ గానీ సాంగ్స్ గానీ. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది? హీరోయిన్ ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా బాగుందా? అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్నారు కదా, దాంట్లో వైట్ లైలా అని చెప్పేసి ఎఫెక్ట్ పడింది కదా. అది ఏం లేదండి. అసలు మూవీ చూస్తే అది అసలు ఆ సీన్స్ కూడా గుర్తుకురావు మనకి. వాళ్ళు అంటే ఇదంతా అయింది కాబట్టి అలా ఉంటుంది, కానీ ఆ ఎంటర్టైన్మెంట్ లో అది స్టోరీ కొంచెం ఓల్డ్ గా ఉంది. స్టోరీ డ్రైవ్ డిఫరెంట్. అంటే లైలా బట్టి ఎంటర్టైనింగ్ లైలా వచ్చినప్పుడు. అంటే పృథ్వీరాజ్ అలా మాట్లాడడం కరెక్ట్ అంటారా సినిమా ఫంక్షన్ లో? రాజకీయాలు మాట్లాడడం సినిమా గురించి ఏం చెప్తారు? సినిమా గురించి బ్రో డిజాస్టర్ బెస్ట్ డిజాస్టర్ ఎందుకంటే స్కోప్ లేని సినిమాకి ఎందుకు హీరోయిన్ బెస్ట్ గా ఓవరాల్ రేటింగ్ ఏంటి ఇస్తారు బ్రో? రేటింగ్ అంటే సినిమా కాదు ప్లీజ్. డిసప్పాయింట్ అయితే కొన్నిసార్లు అవుతుంది అని నా ఒపీనియన్. బట్ ఇదైతే టికెట్ నేను పెట్టినా ఓకే గుడ్. బట్ ఇంకా స్టోరీని డెవలప్ చేసి ఇంకా బాగా వచ్చేదని నా ఒపీనియన్. ఎందుకంటే ఇది వరకు మన లేడీ గెటప్ వేసిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. బట్ ఈ లేడీ గెటప్ కొద్దిగా కామెడీ వేళనే తీసుకెళ్లారు. అది కొద్దిగా వర్కౌట్ అయింది అనిపించింది. బట్ ఇంకా ఫైనల్ గా బాగా తీస్తే ఇంకా బాగుండేదని నా ఒపీనియన్. ఎంత రేటింగ్ ఇస్తారు ఫైనల్ గా? నేను ఆయన కష్టానికి 2-3 వరకు ఇస్తాను. హీరో నేనెందుకు హీరో అవ్వబోతున్నాను? నా బతికి నేను హీరోనా? నేను ఎప్పుడు సినిమాలో హీరో వాళ్ళు హీరో వాళ్ళు వచ్చాను. నేను ఎవరిలో పరచుకోవట్లేదు. నేను ఫేమస్ అవ్వాలి, ఫుల్ ఫేమస్ అవ్వాలని. ఎవరిని ఫేమస్ అవుతలేదు. సినిమా